చర్మంలో ముడతలతో ఇబ్బంది పడుతున్నారా? అలానే ఫేస్ పైన సాగింగ్ వచ్చేసి బాగా ఏజింగ్ అయిపోతుంది. చాలా ఎక్కువగా అయిపోతుంది. అసలుకి ముడతలు విపరీతంగా వచ్చేసాయి. మొత్తం ముఖంలో మార్పులొచ్చేసాయి అని అనుకుంటున్నారనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలు, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది అని ఆశిస్తున్నానండి. అసలు ఏజింగ్ అంటే ఏంటి? ఏజింగ్ జరగటంతోటి అసలు మనకి చర్మంలో మార్పులు ఏ విధంగా వస్తాయి? ముఖంలో మనకి చర్మమే మార్పు అవుతుందా? లేక కండరాలతో మార్పు అవుతుందా? ఎముకతో మార్పు అవుతుందా? లేక కొవ్వు లేయర్ దగ్గర మార్పు అవుతుందా? లేక ఇంకా ఇతరితర ఏమైనా భాగాలు ఏమైనా మార్పులు అవుతున్నాయా? లేకపోతే శరీరంలో మనకి ఏమన్నా అవయవాల్లో ప్రాబ్లమ్స్ అవ్వటంతో ఇవేమైనా అవుతున్నాయా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఏజింగ్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. అంటే మనకి ఏజింగ్ ఆఫ్ స్కిన్ అండి, అలానే ఏజింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఏజింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ కి ఏజింగ్ ఆఫ్ స్కిన్ కి అంతగా సంబంధం ఉండదండి. అంటే ఆరోగ్యరీత్యా ఎటువంటివైనా పెద్ద ఇబ్బందులు పడుతున్నప్పుడు అది మీకు బయటికి కనిపించినప్పుడు అప్పుడు అది ఏజింగ్ ఆఫ్ స్కిన్ కి ఆ విధంగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చర్మంలో ఇలా మార్పులు అయిపోయినాయి, ముఖంలో మార్పులు అయిపోయినాయి, నాకు శరీరంలో ఏమైనా జరిగిపోతుందా అని ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్. తర్వాత మనకి ముఖంలో మార్పులు వచ్చినాయి అని అంటే ఏ విధమైన మార్పులు వచ్చినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ముడతలు వచ్చాయా, లేకపోతే బాగా డ్రైగా అయిపోయి సాగింగ్ అయిపోతుందా, లేక బాగా కొవ్వు ఎక్కువగా అయిపోయి పేరుకుపోయి మొత్తం ఈ విధంగా ఉందా, లేక మనకి ఈ విధంగా మనకి చిన్ దగ్గర నెక్ దగ్గర కూడా కొవ్వు లేయర్ ఎక్కువగా ఫామ్ అవుతుందా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ఏజింగ్ ఆఫ్ స్కిన్ అని అంటారు, కానీ మనకి ఏజింగ్ స్కిన్ వరకే లిమిటెడ్ ఉండదండి. అంటే అది ఎముక దగ్గర నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు ఎవరికైనా గమనించండి, 40 ఏళ్ల వాళ్ళకి, 50 ఏళ్ల వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఎముకల్లో చూస్తూ ఉంటామో అక్కడ బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. బోన్ డెన్సిటీ అనేది ఎందుకు తగ్గుతుంది? ఏజింగ్ అవుతున్న కొద్దీ మనకు అక్కడ బోన్స్ లోంచి కాల్షియం డెఫిషియన్సీస్ ఉండటం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఏజింగ్ వల్ల కానివ్వండి, అక్కడి నుంచి కాల్షియం సప్లై అంత తగ్గుతూ ఉండటం తోటి అక్కడ మనకి బోన్ రిజార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ముఖంలో కూడా మనకి ఎముకలు ఉంటాయి కదండి. సో ఈ భాగం ఎముకల దగ్గర కొన్ని బాగా కరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భాగం ఎముకల దగ్గర కూడా కరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భాగం ఎముక దగ్గర కూడా కొద్దిగా కరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా కానీ వయసు పైబడిన వాళ్ళకి చేతులు ఏదైనా చేయాలన్నా కానీ ఎముకల నొప్పులు, కీళ్ళ వాతులు అవన్నీ అన్నీ ఉంటాయి కదండి. అలాంటివి ఉండటం దీనికి సంకేతం అనమాట. అంటే ఏజింగ్ ఆఫ్ బోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బోన్ ఏజింగ్ అవుతున్న కొద్దీ మనకి మెయిన్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఎముక కదండి. ఎముక సపోర్టింగ్ మనకి సరిగా లేకుండా ఉండి కొద్దిగా జారుతుంది అనుకోండి, లేకపోతే కరిగిపోతుంది అనుకోండి, అప్పుడేమవుతాయి, కండరాలు ఏవైతే ఉంటాయో ఎముకల నుంచి మనకి చర్మం లోపలికి అలా అటాచ్ అయి ఉంటాయి. సో ముఖం పైన ఇప్పుడు మనకి ఇక్కడ కండరాలు అనుకోండి ఎక్కడ ఉంటాయి, ఎముక నుంచి ఎముకకి అటాచ్ అయి ఉంటాయి. కొన్ని ఆ విధంగా ఉంటాయి అనమాట. ఇక్కడ చర్మంలో ఏంటనంటే చాలా మటుకు ఏంటనంటే ముఖంలో ఎముకల దగ్గర నుంచి చర్మం లోపలికి అటాచ్ అవ్వటం కానీ, వేరే ఎముకకి అటాచ్ కావటం కానీ, లిగమెంట్ కి అటాచ్ కావటం కానీ ఉంటాయి అనమాట. ముఖంలో అనేక కండరాలు ఉంటాయి. సో ఈ కండరాలన్నీ ఎముక నుంచి వస్తాయి కదా, సో అవి కూడా లూజ్ అవ్వటం మొదలవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు వయసు రీత్యా మీరు చూసుకున్నారనుకోండి, 20 ఏళ్ల వయసులో మీకు ఏదైతే కండరాల్లో బలం ఉంటుందో 50 ఏళ్ళకి ఆ బలం అనేది ఉండదు. అలానే ఇక్కడ కండరాలకు కూడా బలం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ బలం అనేది తగ్గిపోయినప్పుడు మనకి ఎముక సపోర్టింగ్ స్ట్రక్చర్, ఎముక మీద కండరం ఉంటుంది. ఆ కండరం అనేది మనకి ఇంకా కిందికి లాక్సిటీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కొవ్వు లేయర్ దగ్గర ఏదైతే మనకి కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు అనేది మనకి ఆ భాగం వరకే లిమిటెడ్ కాదండి. ఈ కండరంకి ఎముకకి మధ్యలో ఒకటి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అని ఒక లేయర్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎముకని ఇక్కడ మీరు చూసారనుకోండి, లోపలికి ఉంటాయి. అయితే ప్రతి మనిషికి ముఖంలో మార్పు ఎందుకు ఉంటుంది, అక్కడ డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది ఒక లేయర్ ఉండి అక్కడి నుంచి మనకి బుగ్గలన్నీ ఇలా ఫామ్ అవుతాయి. మీరు ఇక్కడ చేయి పెట్టి చూడండి, ఇక్కడ ఎముక ఏదైతే ఫామ్ అయి ఉందో ఇక్కడ లోపల మీకు ఫ్యాట్ అనేది ఇలా మంచిగా నొక్కుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది, సాఫ్ట్నెస్ ఉంటుంది. అదే మీరు ఇక్కడ నొక్కండి, కండరం అనేది తెలిసిపోతుంది. మీకు ఇక్కడ కండరంని గట్టిగా పట్టలేం కదా, అందుకోసమనే ఇక్కడ మీకు సాఫ్ట్నెస్ రావటానికైనా డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. చర్మం కింద ఉన్న కొవ్వు లేయర్ వేరు, డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది వేరు అనమాట. సో ఈ డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది మనకి అక్కడ మంచిగా ఉండాలి, కానీ ఇతరత్ర కారణాల వల్ల, ఆ కారణాల వల్ల అది కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కరిగిపోవటంతో ఏమవుతుందనంటే అక్కడ మనకి చర్మంలో సాగింగ్ అనేది వచ్చేస్తుంది. నేను చెప్పాను కదండి, ఎముక కరగటం ఒకటి, కండరం లాక్సిటీ అవ్వటం ఒకటి, అంటే లూజ్ గా అవ్వటం, అలానే డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ కూడా కరగటం.
అలా కరిగిపోవటంతో ఏమవుతుందనంటే మొత్తం ముఖం అంతా ఇలా సాగింగ్ అవ్వటం మొదలవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే అద్దంలో ఎప్పుడైనా మీరు పెట్టుకొని మీరు ఒకటి ఫేస్ యోగా లాగా కాకుండా జస్ట్ కొన్ని స్టిమ్యులేటరీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంటే కళ్ళ దగ్గర మీరు నుంచి మొదలెట్టాలి. కనుబొమ్మల దగ్గర నుంచి. కనుబొమ్మల్ని ఎప్పుడైనా పైకి ఎత్తనికి చూడాలి. అక్కడ ఏమైనా ముడతలు వస్తున్నాయో చూడాలి. నవ్వుతూ ఇక్కడ చూసుకోవాలి అద్దంలో. ఇక్కడ నవ్వుతూ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమైనా ముడతలు వస్తున్నాయా చూసుకోవాలి. నవ్వినప్పుడు ఇక్కడ కంటి దగ్గర ఏమైనా వస్తున్నాయా అని చూసుకోవాలి. చర్మాన్ని మనం ఎప్పుడైనా అద్దం ముంగట నిలబడి కొద్దిగా ఇలా పైకి లేపి కొద్దిగా ఇలా చేసి చూడాలి. కొంతమంది ఉంటారు చర్మాన్ని ఇలా పైకి ఎత్తి చూస్తారు. అలా కాదు. మీకు సింపుల్ గా ఏజింగ్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి. కొద్దిగా అంత మనం గమనించి ఇలా చూడాలి. అంతేగాని డాక్టర్లు వచ్చేసి నాకు మొత్తం ఇలా లాగేస్తారు, ఇంత ఇలా అయిపోతారని ఎప్పుడు అనుకోవద్దండి. చాలా ముఖ్యం అది. సో కొద్దిగా అంతా ఇలా లాగి ఇక్కడ ఈ ఏళ్ళతోటి ఇక్కడ కొద్దిగా లాగి చూడాలన్నమాట. సో అలా మీకు కొద్దిగా లాగి చూస్తే మీకు ఏమవుతుందంటే అప్పుడు మీకు తెలుస్తుంది మీ స్కిన్ ఎంత సాగింగ్ అయ్యింది అని. అలానే ఈ భాగంలో వాల్యూమ్ లాస్ అవుతూ ఉంటుందండి. అలానే ఈ భాగంలో కూడా వాల్యూమ్ లాస్ అవుతూ ఉంటుంది. సాగింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇదండి విషయం. మనకి చర్మానికి ముడతలు ఉన్నాయా, ఎలా వెయిట్ లాస్ అవుతుంది, ఎలా మనకి ఫ్యాట్ ప్యాడ్ లాస్ అవుతుంది, ఎలా ఏజింగ్ ఆఫ్ ది ఫేస్ అయిందనే దాని గురించి అని నేను మీకు వివరించాను. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి అని మంచిగా మీరు మా దగ్గరికి వస్తే మేము మీది చూసి అసలు అనలైజ్ చేసి ఏది ఉంది ఏజింగ్, అది చర్మానికి క్రీమ్స్ పెడితే ఎముకల దాకా పని చేస్తుందా అంటే పని చేయదు. కొంతమంది వచ్చి అడుగుతారు, సార్ ఒక క్రీమ్ ఇవ్వండి సార్, నా చర్మానికి పెట్టుకుంటా నేను మంచిగా, నాకు ఏజింగ్ కావాలి, యాంటీ ఏజింగ్ కావాలి అని అంటారు. కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి ఆన్లైన్లో సీరమ్స్, యాంటీ ఏజింగ్ ఉందా మీరు జస్ట్ సీరం పెట్టేసుకోండి మంచిగా అయిపోతారు మీరు స్కిన్ టైటనింగ్ అని అంటారు. అలాంటివి స్కిన్ టైటనింగ్ అయిపోతే మళ్ళీ ఎముకల దగ్గర ఏదైతే అక్కడ అరిగిపోయిందో కరిగిపోయిందో, కండరాలు ఏవైతే లాక్సిటీ లూజ్గా అయిపోయినాయో, డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అయిందో అక్కడ దాకా మనకి చర్మం పైన పెట్టిన క్రీమ్ వెళ్తుందా? క్రీమ్ అనేది మనకి చర్మంలో పైన పొరలో ఎపిడర్మిస్ మాత్రం వరకే వెళ్తుందన్నమాట. ఎంతో సూక్ష్మంగా ఉంటుంది ఎపిడర్మిస్. మన పేపర్లో మనం రాస్తున్న వైట్ పేపర్ ఉంటుంది చూడండి, దాంట్లో 100వ సైజు వరకే మనకి ఎపిడర్మిస్ ఉంటుందండి. అంత పల్చగా ఉంటుంది. చర్మంలో పెట్టిన క్రీమ్స్ ఏది రుద్దినా ఏం చేసినా అంతవరకే వెళ్తుంది. మహా అంటే డర్మిస్ వరకు కొద్దిగంతా వెళ్ళొచ్చు అనమాట. సో క్రీమ్స్ తో కాకుండా అసలుకి ఏజింగ్ ఆఫ్ ది ఫేస్ అయినప్పుడు మనం ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటాం అనే దానికి మనం చూసుకోవాలన్నమాట. సో ఈ విధమైన మనకి అర్థం చేసుకొని ఎలా చేస్తాం, లిక్విడ్ లిఫ్ట్స్ తోటి మనకి ఫేస్ పైన చేస్తామా, లేకపోతే చిన్న ఇంజెక్షన్స్ తోటి చేస్తామా, లేకపోతే నాన్ సర్జికల్ గా చేస్తామా, ఇవన్నీ మేము మీతో డిస్కస్ చేయొచ్చు అనమాట. అమ్మో సార్ ఇంజెక్షన్ ముఖం పైన అని అంటారు. నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారని చక్కగా అర్థం చేసుకుంటారు, మంచిగా ఇంజెక్షన్స్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ పోతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. దీని గురించి అని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోస్ ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా కానీ ఏజింగ్ ఆఫ్ ది ఫేస్ ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ వీడియోస్ ని షేర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి తెలుసుకోమని చెప్పండి. ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నెక్స్ట్ వీడియోస్ లో కలవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కాలి కదండి. అలా చేయండి. నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.